మేము వచ్చేసి మరొక టిఫిన్ సెంటర్ దగ్గరకు వచ్చేసామండి. అయితే గుంటూరు వేకేసి కాలేజీ రోడ్ అనమాట అండి. అమరావతి రైతు బజార్ కార్నర్లోనే ఉంటుందన్నమాట ఈ టిఫిన్ సెంటరు. ఏరియా మొత్తం ఫిదాన్ అనమాట. ఎక్కువగా స్టూడెంట్స్ అలాగే కస్టమర్లు ఎక్కువగా వస్తూ ఉంటారనమాట. చిన్నది అయినా సరే సూపర్ అనమాట. టేస్ట్కి రుచికి సూపర్ అనమాట. కార్నర్లోనే ఉంటుందండి. క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. అలాగే పరిశుభ్రత, రీజనబుల్ రేట్స్ అండి. చాలా ఎక్కువగా క్రౌడ్గా ఉంటుందన్నమాట. వాళ్ళ సాటర్డే చేస్తున్నాను కదా, సెకండ్ సాటర్డే పైపెచ్చి స్టూడెంట్స్ కస్టమర్స్ కొంచెం క్రౌడ్ తగ్గింది. కానీ దుమ్ముగా వచ్చేస్తారండి జనం. ఫిదా కావాల్సిందే ఈ ఏరియా మొత్తం టిఫిన్ సెక్షన్కి. ఒకప్పుడు చిన్న చిన్న బండ్లతో స్టార్ట్ చేసుకొని పెద్ద పెద్ద రెస్టారెంట్స్, హోటల్స్ వచ్చిన వాళ్ళేనండి. అలాగే రుచులు, ఆ కమ్మదనాల్ని, ఆ బ్రాండ్ పడిపోయిద్ది అనమాట. అలాగా ఆ విధంగా ఆల్మోస్ట్ గుంటూరులో ప్రతి టిఫిన్ సెంటర్ మీకు పరిచయం చేస్తానండి. మీతో పరిచయం చేస్తాను. మీరు చూసి ఆనందిద్దరు కానీ ఎంజాయ్ చేద్దరు కానీ. ఓకేనా? ఇక్కడ ఈ టిఫిన్ సెంటర్లో ఏమేమి ఉంటాయో, ఏమేమి పదార్థాలు తయారు చేస్తారో, రీజనబుల్ రేట్సా లేకపోతే మళ్ళీ ఎక్కువ హై రేట్సా, స్టూడెంట్స్ అది వస్తారు కాబట్టి ఎక్కువగా స్టూడెంట్స్ వస్తారు, కస్టమర్స్ ఎక్కువగా వస్తారు కాబట్టి తక్కువ రేట్సే కావచ్చు. ఇంకా క్వాలిటీ ఎలా ఉంటుందా, ఆ పదార్థాలు, పిండ్లు, నూనె, ఆయిల్స్ ఎలా తయారు చేస్తారా, వేటితో తయారు చేస్తారో మనం తెలుసుకున్నాము ఓనర్ గారి మాటలు. ఓకేనా? ఓకేనమ్మా. ఓనర్ గారు మెయింటైన్ చేసుకుంటున్నారు అనమాట ఈ టిఫిన్ సెంటర్. ఇక్కడ ఏమేమి పదార్థాలు తయారు చేస్తారు నాన్న? ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? 1 year నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఓకే. ఏమేమి తయారు చేస్తారు? ఇడ్లీ, దోశ, పూరి, బోండా, కారీ. ఉదయం సాయంకాలం 2 పూటలు ఉంటుంది. ఉదయం వరకు ఉదయం వరకు ఉంటుంది, ఈవినింగ్ ఉండదు. ఉదయం ఎన్నింటికి స్టార్ట్ చేస్తారమ్మా? ఉదయం 6కి 6:30 స్టార్ట్ అవుతుంది మేడం. 11:30 వరకు ఉంటుంది. సండే కూడా ఉంటుందా? సండే కూడా ఏబుల్గా ఉంటుంది. మరి ఆర్డర్స్ అవి ఇస్తే క్యాటరింగ్ అది చేస్తారా? చేస్తారు. ఆర్డర్స్ ఇస్తే క్యాటరింగ్ అది చేస్తారు. గుంటూరులో ప్రతి టిఫిన్ సెంటర్, ప్రతి హోటల్ మాత్రం అండి ఆర్డర్స్ ఇస్తే క్యాటరింగ్కి అవైలబుల్ అనమాట. ఆ వసతి సౌకర్యం ప్రతి హోటల్ కస్టమర్లకు అందిస్తారండి. అసలుకి అది మామూలుగా మనం చెప్పే అవసరం లేదనమాట, అడిగే అవసరం లేదనమాట. అలా అనమాట. అయితే మరి పదార్థాలకి పిండ్లు అవి ఏం వాడతారమ్మా? మంచిగా క్వాలిటీ వాడతారా? ఆయిల్స్ అవి ఫ్రీడమ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ వాడతారు. ఓకే. ఒకప్పుడు రోడ్డు పక్కన అలాగే చిన్న చిన్న స్థావరాలు ఏర్పాటు చేసుకొని కస్టమర్లకి రీజనబుల్ రేట్స్ తోటి అందించిన వాళ్ళే పెద్ద పెద్ద రెస్టారెంట్లు, పెద్ద పెద్ద హోటల్స్గా తయారైపోయాయండి. ఆ టేస్ట్, ఆ రుచికి ఆకర్షిస్తారనమాట. చాలా రుచిగా క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. పరిశుభ్రతగా ఉంటుంది. రీజనబుల్ రేట్స్. ఒకసారి చూపించండి మొత్తం క్రౌడ్ అంతా కూడా. చిన్నదే కార్నర్లో ఉంటుందన్నమాట. చాలా రుచిగా, కమ్ముగా, అద్భుతంగా ఉంటాయి. అమృతమే అదుర్స్ అనమాట. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. ఏదైనా చిన్నది అని చెప్పేసి అంచనా వేసుకోవద్దండి. ఎందుకంటే క్వాలిటీ ఉంటుంది, పరిశుభ్రత ఉంటుంది, రీజనబుల్ రేట్స్ అనమాట. చాలా బాగుంటాయి రుచులు. వాళ్ళని కూడా ఎదగనివ్వాలి. వాళ్ళ దగ్గర కూడా మనం చూడాలి కదా, టేస్ట్ చేయాలి కదా. చాలా బాగుంటాయండి. అమృతమే, హోమ్ ఫుడ్స్ లాగా ఉంటాయి అనమాట. ఓకేనా? పదార్థాల దగ్గరికి వెళ్ళిపోదాం. ఇగోండి గారె సైజులో బాగా క్రంచిగా కరకరలాడుతూ ఉంటుంది. ఇదేమో పునుగు అనమాట, పెద్ద పెద్ద సైజు. ఇదేమో మైసూర్ బజ్జీనండి. చక్కగా ఈ పదార్థాలు ఇక్కడ పెట్టేసుకున్నారు. దోశ రెడీ చేస్తున్నారు. ఇదేమో ఆలు కర్రీనండి, మన పొటాటో కర్రీ అనమాట. పూరీ కూర. ఇది టమాటా చట్నీ. ఇదేమో కొబ్బరి చట్నీనండి. ఇది వచ్చేసేమో ఇడ్లీనమాట. అయిపోయాయి, అప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేస్తున్నారు కస్టమర్లకి. రీజనబుల్ రేట్స్ అనమాట. ఇటు వచ్చేసి పచ్చిమిరకాయలు అవి వేయించి పెట్టుకున్నారంటే ఇవ్వండి. ఇవి పుట్నాలు అవి వాడతారు, శనగలు చక్కగా. ఈ గ్రైండర్ అవి వేస్తున్నారు. మిక్సీ అది పెట్టి
సైజు పెద్ద పెద్ద సైజు తోటి గుమగుమలాడిపోతున్నాయి చక్కగా రుచిగా. ఎప్పటికప్పుడు కస్టమర్లకు అందిస్తారమ్మా, వేడి వేడిగా అందిస్తారు. ఓకే ఓకే, సైజులు కూడా పెద్ద పెద్ద సైజులు చక్కగా తయారు చేస్తున్నారు. ఇదిగోండి, ఇక్కడ ఉల్లిపాయలు తరిగి పెట్టేసుకున్నారు. ఇక్కడ దోశ వేస్తున్నారు. కొంచెం పక్కన మినప ప్లెయిన్. ఓకే ఓకే, ఏమేమి దోశలు వేస్తావు? పెసర అన్నీ వేస్తావా? ఉల్లి పిండ్లు అవి చక్కగా క్వాలిటీ మెయింటైన్ చేస్తారండి. బాగా కారం మంచిగా, కారం కూడా మంచిగా ఉంటుంది. ఉల్లిపాయ కొత్తిమీర తరిగి పెట్టేసుకున్నారు, చక్కగా అది వేస్తారు. సూపర్ అన్నమాట, బాగుంటాయి ఇక్కడ టిఫిన్. ఇదిగోండి, పిల్లలు ఈ విధంగా వస్తున్నారు. కస్టమర్స్, స్టూడెంట్స్ ఎక్కువగా వస్తారండి. జేకేసీ కాలేజీ రోడ్ అన్నమాట, అందుకోసం చెప్పేసి బాగా ఎక్కువగా వస్తారు. దోశ రెడీ, గుమగుమలాడే దోశ రెడీ అన్నమాట, ప్లెయిన్ దోశ. బాబు టిఫిన్ టేస్ట్ బాగుందా? రీజనబుల్ రేట్స్, క్వాలిటీ బాగుంటుందా? డైలీ కస్టమరా? ఓకే ఓకే, ఎంజాయ్ చేయను. పూరి కర్రీ చక్కగా బాగున్నాయి. ఎలా ఉందండి టిఫిన్? బాగుందా? దోశ బాగుందా? చట్నీ బాగుందా? డైలీ కస్టమరా మీరు? డైలీ వస్తారు. ఓకే ఓకే, ఎంజాయ్ చేయండి. అయితే రెడీ అయిపోయిందండి. వేడి వేడి ఇడ్లీ వస్తున్నాయి అన్నమాట బయటికి. చక్కగా మెత్తగా దూదుల్లాగా ఉన్నాయి, చూస్తారా? రవ్వ తక్కువగాను, కొంచెం మినపిండి ఎక్కువగా, మినపగుళ్ళు ఎక్కువగా ఉన్నాయండి. బాగా క్వాలిటీ ఉపయోగిస్తారు, క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే స్టూడెంట్స్ ఎక్కువ వస్తారు ఇక్కడికి, అందుకని క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. ఎగ్ దోశ వేస్తున్నారండి. ఎగ్ దోశ, కారం, ఉల్లిపాయలు, కొత్తిమీర వేశారు. ఉందండి టిఫిన్? పూరి బాగుందా? కూర బాగుందా? డైలీ కస్టమరా మీరు? డైలీ వస్తూ ఉంటారా ఈ రుచులు కమ్మదలను ఆస్వాదించడానికి?
ఓకే ఓకే. ఉందండి టిఫిన్ బాగుంది. బాగుంటుందా? డైలీ వస్తారా మీరు? డైలీ పరిస్థితుల్లో ఓకే ఓకే. రోజు కంపల్సరీ 8:30 9 ఆహా కిలో. ఓకే ఓకే. బాగుంటాయి ఇక్కడ టిఫిన్స్ అవి బాగుంటాయి. చట్నీలు కానీ క్వాలిటీ బాగుంటుందా? బాగానే ఉంటుంది. బాగుంటుంది. కాకపోతే కొంచెం సాల్ట్ తక్కువ వేస్తారు. అంటే ఇప్పుడు ఉప్పు కారాలు కొంచెం తక్కువ కదండి, అందుకోసం కొంచెం కావాలంటే మేము వేసుకోవటం. ఓకే, మంచిగా ఎక్కువైతే ప్రాబ్లం కానీ తక్కువైతే బాగుంటుంది, ఇబ్బంది ఉంది. ఓకే ఓకే. డైలీ వస్తారైతే ఈ రుచులు ఈ కమ్మదనాలను ఆస్వాదించడానికి. ఇడ్లీ వేస్తున్నారండి. ఎగ్ దోశ అండి. ఎగ్ దోశ అమ్మ బాబు. ఇది ప్లెయిన్ దోశ. ఉల్లి దోశ. ఉల్లి దోశ. క్రౌడ్గా ఉన్నారండి, బాగా వస్తున్నారు, కస్టమర్లు ఎక్కువగా వస్తున్నారు బాగా. చూడండి పిల్లలు అయితే ఎలా ఉన్నాయో చెప్పండి. ఇడ్లీ, మైసూర్ బజ్జీ, పులుగు టేస్ట్ చేసి చట్నీలు అవి ఎలా ఉన్నాయి? మెత్తగా బ్రహ్మాండంగా ఉన్నాయండి. మినపగుళ్ళు ఎక్కువగా వేస్తున్నారు, రవ్వ తక్కువగా వేస్తున్నారు. కస్టమర్ల కోసం, స్టూడెంట్స్ కోసం చక్కగా తయారు చేస్తారు. మెత్తగా ఉన్నాయండి, బ్రహ్మాండంగా. దూదుల్లాగా బాగా మెత్తగా ఉంది. పునుగు పునుగు కూడా చక్కగా బాగా ఉడికింది కదా, లోపలంతా కూడా ఉడికిందండి, బాగుంది. టమాటా చట్నీ హైలైట్. టమాటా చట్నీ బ్రహ్మాండంగా బాగుందా? ఓకే ఓకే. తర్వాత మైసూరు బజ్జీ. అన్ని పదార్థాలు టేస్ట్గా కమ్మగా బాగుంటాయండి. మన హోమ్ ఫుడ్ లాగే ఉంటుందన్నమాట. రుచిగా బాగుంటాయి, క్వాలిటీ మెయింటైన్ చేస్తారండి. మెయిన్ రీజనబుల్ రేట్స్, పరిశుభ్రంగా చక్కగా ఉంటారు కస్టమర్లు. అలాగే స్టూడెంట్స్ ఎక్కువగా వస్తూ ఉంటారు ఇక్కడికి. మైసూర్ బోండా, మైసూర్ బజ్జీ, బోండా లోపల కూడా చక్కగా ఉడికింది. కొన్ని అయితే అస్సలు ఉడకవండి, కొన్ని చోట్ల అస్సలు ఉడకదు. బాగుంది. వాళ్ళే బ్రహ్మాండం చేస్తారు, వాళ్ళే కమ్మగా తయారు చేస్తారు, రుచిగా. వాళ్ళే రేపు రెస్టారెంట్లు, హోటల్స్ పెట్టేది వాళ్ళేనండి. అలాను అని భావించొద్దండి, ఎందుకంటే చిన్నబండి ఏం చేస్తారు అనుకోకూడదండి. వాళ్ళ అంచనా వేయకూడదండి, అలా తక్కువ అంచనా వేయకూడదు. కానీ వాళ్ళ దగ్గరే టేస్ట్ రుచిగా కమ్మగా బాగుంటుంది. అవును.
చిన్న స్థాయి నుంచే ఎగువ స్థాయికి వెళ్ళేది ఎవరైనా సరే. నెంబర్ 1 అండి. గారి కూడా సూపర్. ఆయిల్ కూడా అది ఫ్రీడమ్ ఆయిల్ వాడుతున్నారు, సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నారు. పిండ్లు కూడా మంచి మంచి పిండ్లు వాడుతున్నారట. జేకేసీ కాలేజీ రోడ్ అండి, అమరావతి రైతు బజారు ప్రక్కనే ఉంటుంది, కార్నర్లోనే ఉంటుంది టిఫిన్ సెంటరు. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. ఈ రుచుల్ని కమ్మదనాన్ని ఆస్వాదించాలంటే మా గుంటూరు వచ్చేసేయండి. ఈ టిఫిన్ సెంటర్ ప్రత్యేకత టమాటా చట్నీ, అలాగే ప్రతి పదార్థం కూడా బాగా వేగి నూనెలో బాగా వేగిని, మరీ హై మీద పెట్టకుండా వేగుని చక్కగా బాగున్నాయి పదార్థాలన్నీ. పూరి కూడా పెద్ద పెద్ద సైజులు, దోశ పెద్ద పెద్ద సైజులు బాగున్నాయండి. ఓకే, ఎంజాయ్ చేయండి. ఇదిగోండి ప్లేట్ అనమాట, ఇలా ప్లేటు ఇలా పెట్టారు, కవర్ పెట్టేశారు చక్కగా. పునుగు కూడా చూసారా సైజులు కానీ పైన అంతా కూడా బాగా కరకరలాడితే క్రంచీగా ఉన్నాయండి, బాగా వేగినాయి. దీంట్లో కొత్తిమీర పుదీనా అంతా వేశారు చక్కగా. మనము ఫస్ట్ కొంచెం తీసి ప్రక్కన పెడతాం కదండి, చీమలకైనా సూక్ష్మజీవులు ఏదో ఒకటి తింటాయి అని చెప్పేసి మనం తినబోయే ముందు ఆ పదార్థాన్ని అలా పెట్టేసేస్తాను కదా. పునుగు టేస్ట్ చేస్తున్నాను. ఇదిగోండి చట్నీ కూడా సూపర్ అనమాట. అద్భుతం, అమృతమేనండి. కూడా మెత్తగా బాగా పెద్ద సైజు దూది మిగుతుంది. అద్భుతం, అమృతం. నోట్లో తింటుంటే వెళ్ళిపోతుంది. గారె ఆహా, ఏమి రుచి అనరా మేము రుచి అనాల్సిందేనండి. మైసూర్ బజ్జీ మొత్తం కూడా ఉడికిపోయింది లోపల కూడా చక్కగా, దూదులాగా చక్కగా. టమాటా చట్నీ సూపర్ వేస్తుంది. అమృతమేనండి, అద్భుతం. ప్రతి పదార్థం కూడా, ప్రతి ఐటమ్ కూడా క్వాలిటీ తోటి, రీజనబుల్ రేట్స్ తోటి సూపర్ వేస్తుంది. రోట్లో పెట్టుకుంటే వెన్నపూసలో కరిగిపోతుంది. అందుకే అంత క్రౌడ్ వస్తున్నారు. స్టూడెంట్స్ కానీ, పార్సిల్స్ కానీ, ఇలాగ పార్సిల్స్ కట్టించుకొని వెళ్ళటం కానీ, తినటం కానీ కస్టమర్లు బాగా వస్తున్నారు. స్టూడెంట్స్ కస్టమర్లు ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. అద్భుత అమ్మకండి. ఇవ్వండి, పూరి అంటే ఇష్టం నాకు. పూరి సూపర్. పిండి కూడా మంచి పిండి అండి. కొంచెం తక్కువేనండి, బాగుంది, సూపర్. అద్భుత. మెత్తగా బాగున్నారు. చిన్నపిల్లలైనా ముసలోళ్ళైనా పూరి కూడా మెత్తగా దొరుకుతుంది. గోధుమ పిండి మంచిదండి, మైదా కాకుండా గోధుమ పిండి. చాలా క్వాలిటీ వాడుతున్నారు, మంచి పదార్థాలు వాడుతున్నారు. ఒకప్పుడు ఈ ఓనర్ గారు టిఫిన్పల్లి దగ్గర పనిచేశాడండి, తెలుసు నాకు. ఇప్పుడు గుర్తుపట్టాడండి, సొంతంగా పెట్టుకొని మెయింటైన్ చేసుకున్నాడు ఇప్పుడు.
అది ఇంజన్ తింటే ఒడ్డు తింటే అంటే చిన్నగా డెవలప్ కావాలండి ఎవరైనా. అవును, సూపర్ అండి, అద్భుతం. చాలా కష్టజీవి అండి, కష్టపడతాడనమాట. ఒకప్పుడు టిఫిన్ సెంటర్లో చిన్న చిన్న వయసు నుంచి కూడా ఎదిగి ఈ స్థాయికి వచ్చాడనమాట. ఇంకా మంచిగా ఎదగాలి, రెస్టారెంట్ ప్రారంభించాలి, హోటల్ మెయింటైన్ చేయాలి. చాలా రుచిగా కమ్మగా అద్భుతంగా అంటే దోశ కానీ పూరి కానీ ప్రతిదీ టేస్ట్ చేస్తాం అనమాట. అమృతమేనమాట అండి. పసిపిల్లల దగ్గర నుంచి కూడా ముసలి వాళ్ళ వరకు పెద్దవాళ్ళ వరకు తినొచ్చు అనమాట అండి. ఎక్కువ స్థాయి మన రెస్టారెంట్స్ హోటల్స్లోనే కాదండి, ఇలాంటివి కూడా చూడకూడదండి. అమృతమేనమాట. టేస్ట్ చాలా కమ్మగా ఉంది. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. మా గుంటూరు వచ్చినప్పుడు ఈ టిఫిన్ సెంటర్ ప్రత్యేకత ఏంటో తెలుసుకోండి. ఓకేనా, చెప్పాను కదా.